నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. కన్నప్ప చిత్రం జూన్లో రిలీజ్కి రెడీగా ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ సీన్స్ ఉన్న విఎఫ్ఎక్స్ సంబంధించి కొన్ని షార్ట్స్ సీన్స్ అన్నీ కూడా ముంబై ఒక కంపెనీకి ఇస్తే అక్కడ మిస్ అవ్వడం జరిగిందంట ఆ హార్డ్ డిస్క్. ఇప్పుడంతా కూడా చర్చ జరుగుతుంది, అసలు కన్నప్ప రిలీజ్ అవుతుందా లేకపోతే ఆ హార్డ్ డిస్క్ ఎలా మిస్ అయింది ఏంటి అని కన్ఫ్యూజన్ ఉన్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి ఒక మంచి క్లారిటీ ఇవ్వడం కోసం సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎక్కడికి వెళ్ళింది హార్డ్ డిస్క్? చిప్పులో నా లెక్క ఎక్కడ అన్నట్లుంది. అది ఏంటి, ఏం జరుగుతుంది? లేదు, ఇక్కడ కొంచెము మన నెగ్లిజెన్స్ కూడా ఉంటుంది. డిటిడిసిలో పంపించారంటే అది ట్రోల్ చేస్తారు. బికాజ్ డిటిడిసి అదొక మంచి ఇంటర్నేషనల్ కొరియర్ సంస్థ, ట్రోల్ చేస్తారంటున్నా. విషయం ఏంటంటే 10 పైసలు ఖర్చు పెట్టి ఓ 2 రోజులు ఒక ఫ్లైట్ అటు ఓ ఫ్లైట్ ఇటు, ఓ 2 రోజులు హోటల్ మహా అయితే వెళ్ళి కూడా తెచ్చుకోవాల్సిన సామాన్లు కొన్ని ఉంటాయి. పంపురా ర్యాపిడోలో అనే సామాన్లు కొన్ని ఉంటాయి. ఇక్కడ తప్పు మంది కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఫోన్ మర్చిపోయావు, నేను తెచ్చి ఇవ్వాలి, ర్యాపిడోకి వేయకూడదు. నీ గోల్స్ మర్చిపోయావు, తెచ్చి ఇవ్వాలి, ర్యాపిడోకి వేయకూడదు. కొన్ని వస్తువులు అలా ఉంటాయి. లేదు, నీకు బట్టల బ్యాగ్ పంపాలి, మామిడి పండ్లు పంపాలి, ర్యాపిడోకి నాట్ బ్యాడ్ కదా. ఓ 2 టవళ్ళు పంపాలి, లేకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ వదిలేసండి బట్టలు పంపాలి, కొత్త బూట్లు పంపాలి, దువ్వెనో చెంబో చాటో తపేలో పంపాలంటే పంపుకో. కొరియర్స్ సంస్థలు ఇంపార్టెంట్ ప్యాకేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీకి ఫోన్ చేసి నా 10th డాక్యుమెంట్స్ బీరువాలో ఉంటాయి, రాత్రి బస్ కేసు పంపంటావా? నేనైతే పంపను, ఛాన్స్ లేదు కదా. ఫోటో ఇక్కడ డాక్యుమెంట్ నమో నెవర్. అంటే కొన్ని వాల్యుబుల్స్ మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకోటి, మనము ఈ స్టాండ్లు గిన్లు అవి ఇవి అంటే బండ్లు ఎక్కిస్తాం, కానీ కెమెరా బ్యాగ్ ఎప్పుడు ఇట్లాగే పెట్టుకుంటాం. దాన్ని ఎందుకు డిక్కీలో పడేయో? ఎందుకు వేస్తావు? సెన్సిటివ్ థింగ్స్ కదా అవి. డిక్కీలు వేసేయచ్చు కదా, అది సామాన్లు అడిదించామని. ఎగ్జాక్ట్లీ కొన్ని ఉంటాయి. అండ్ హ్యాండిల్ విత్ కేర్ సామాన్లు కొన్ని ఉంటాయి. ప్రివెన్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. అట్లీస్ట్ మిస్ అయితే ఎగ్జాక్ట్లీ అనేది కూడా ఒకటి పెట్టుకోవాలి కదా, సేఫ్ సైడ్. బట్ వాట్ ఎవర్, ఇలాంటివి అది సినిమాకి సంబంధించిన ఫుటేజ్ ఆల్రెడీ ఇచ్చావు, వాడేదో నమ్మి సరిగ్గా చేయలే. మొన్న వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర మనకి అంటే తెలవక జరిగిన తప్పులేలే, దీన్ని నేను కూడా ఏం అనలేను. ఎందుకు చెప్పనా, అవతలోడు ఇచ్చే పిచ్చింగ్కి కన్విన్స్ అయిపోతాం. వాడు ఏం చేసి ఎర్రగా తీసే లెవెల్లో చేస్తాను, నాకు మొత్తం పని వచ్చి అంటాడు. మనకు అది రాదు కాబట్టి నమ్ముతాం అవతల వాడిని. మనకు వచ్చిన పని అనుకో, అవతలని నమ్మలేము. యాడ్ బొహం పెట్టే ఫోన్ అంటాం. అవతలోడికి విషయం ఉందో లేదో అర్థమైపోతుంది. లేదు, మనకు అవి విఎఫ్ఎక్స్లు అంట, గ్రాఫిక్స్లు అవి ఇవి ఆ మాయాకి ఇవన్నీ తెలియదు. అవతలోడు ఇది ఏం లేదన్నా, నీకు ఏం కావాలి, శూలం ఎగరాలి అంతే కదా, ఇట్ట అన్నారు అనుకో, అలా వచ్చి ఇప్పుడు ఎవడి నరకాలి, వీడినా వాడినా, అయిపోతుంది పని అయిపోతుంది, మీరు వెళ్ళిపోండి అంటాడు. శూలం కూర్చున్నప్పుడు వీడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అది జాగ్రత్త బాగా క్యాప్చర్ చేయండి అని చెప్పుకుంటాం. మరి అమ్మోరు టైంలో అంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఆ టైపు దేవి టైప్ గ్రాఫిక్స్ వద్దు. ఇప్పుడు మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం కాబట్టి సన్ ఆఫ్ ఇండియా లాంటి గ్రాఫిక్స్ వద్దు, బెటర్మెంట్ చేయమనే చెప్తాం. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఈ మధ్య అని. వాడు ఇరగ తీస్తాననే అంటాడు. ప్రాజెక్ట్ ఎందుకు పోగొట్టుకుంటాడు చెప్పు? ఇప్పుడు నీ దగ్గర నుంచి నేను పని ఒప్పుకున్నా, దాసరి విజ్ఞాన్ ఎడిటర్. దాసరి విజ్ఞాన్ చేయట్లా. ఈ దాసరి విజ్ఞాన్ గారు ఏం చేస్తున్నాడు, నీ దగ్గర ఆడి దగ్గర 30 ఒప్పుకున్నాను పని, నేను కింద ఒక 40 మందిని పెట్టి చేపిస్తున్నా. వీళ్ళని నెలంతా పోషించే స్తోమత కూడా దాసరి విజ్ఞానికి లేదు. పని ఒప్పుకునే స్తోమత ఉంది, కానీ వీళ్ళందరూ ఫ్రీలాన్సర్ని పెట్టుకుంటాడు. ఓ రోజు ఒకడు ఉంటాడు, ఇంకో రోజు ఇంకోడు ఉంటాడు, 3వ రోజు ఎవడొస్తాడో కూడా నాకు తెలియదు, ఆడొస్తాడో రాడో కూడా తెలియదు. అన్నీ కొత్త మొహాలే. అన్న ఇవాళ నాకు వేరే పెళ్ళుంది, అటు వెళ్ళాలి, మా ఇంకో ఫ్రెండ్ని పంపిస్తున్నాను అంటాడు. సరే వచ్చి పని చెయ్యి. ఎక్కడ ఆగిందో తెలియదు, అటు ఎటు మొదలు పెట్టాలో తెలియదు. ఇప్పుడు 2.5 గంటల ఫుటేజ్ నేను 15 నిమిషాలు ముక్కలు చేసి ఓ 15 మందికి ఇచ్చేశాను. ఈడు అన్నీ చేసింది మళ్ళీ అతికించి విష్ణుకి ఇచ్చా. విష్ణుకి అది నచ్చదు. ఏంటంతా ఏదో ఒక రకంగా ఉంది. ఏం లేదన్నా, ఇట్లాగే ఉంటుంది, ఇలా ఉంటేనే బాగుంటుంది అని కన్విన్స్ చేస్తారు. ఓకేనా? ఇట్లా కన్విన్స్ చేసి వాళ్ళని ప్రోడక్ట్స్ అంటగడతారు. ఇప్పుడు నువ్వు ఏం అనలేవు, అంటే నేను సాటిస్ఫై కాలేదు అన్నాను అనుకో, ఇదంతా మళ్ళీ చేయాలి. ప్రాబ్లం కాదు మళ్ళీ చేయడానికి, కాకపోతే ఇక్కడ ఒక డ్యూరేషన్ అనేది ఉంటుంది. వీడేం చేస్తాడు, పనంతా నీట్గా ఒప్పేసుకుంటాడు మన దగ్గర.
కానీ అది డెలివరీ చేయడంలో విఫలమవుతాడు. మళ్ళీ నీకు 30 రోజులు 40 రోజులు ఇవ్వాలి అంటే నువ్వు రిలీజ్ డేట్ మళ్ళీ నెలకి వేసుకోవాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి కదా. నీకు ఆ డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్, అవుట్పుట్ కాదు. అవుట్పుట్ ఒకడిని నమ్మేస్తావు, ఎందుకంటే మనకు రాని పని అవతలోడు వచ్చని చెప్తున్నాడు కాబట్టి. నిజంగా మనకు తెలియదు కూడా అది ఏంటో, ఇట్లా చెయ్యని కూడా చెప్పలేము. వి డోంట్ నో. నీకు ఎలా కావాలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తావు. వాడు ఒక అవుట్పుట్ ఇస్తే ఇట్లా కాదు నాకు ఇంకోలా కావాలన్నావు అనుకో, సరే మళ్ళీ చేస్తా అంటాడు వాడు. ఆ మళ్ళీ చేసే దగ్గర నీకు ప్రాబ్లం ఏమవుతుందంటే నీ సినిమా డేట్ మారిపోతూ ఉంటుంది, పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. పుష్ప కూడా అంతే, హరిహర వీరమల్లు అంతే అంతే. బోల్డ్ అనే సినిమాలు 1 2 అనేవి అనలేము, చాలా సినిమాలు ఉన్నాయి ఇలా చెప్పడానికి. చిన్న చిన్న వాటి వల్ల పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒకటి ధైర్యంగా అనౌన్స్ చేసినప్పుడు, ఆ ధైర్యంగా అనౌన్స్ చేసిన డేట్ని మార్చేటప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నెక్స్ట్ డేట్కి భయం వేస్తుంది. అంటే జరిపితే ఏమన్నా అయ్యిద్దేమో, జరపకుండా ఉండాల్సిందేమో, అనవసరంగా వీడిని ఎందుకు నమ్మాము, వీడు ఇలా ఇచ్చాడు, అది రిలీజ్ చేసి ఏమన్నా అయ్యిద్దేమో, ఈ కొత్త భయాలు వస్తాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మధ్య మొత్తానికైతే ఒకడికి ఇచ్చాడు, వాడు అన్సాటిస్ఫైడ్. ఇప్పుడు ఏం చేశారు, హెచ్ఐవిఏ స్టూడియోకి ఇచ్చారు ముంబైలో. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి, కూడా వెళ్ళి కదా తెచ్చుకోవాలి. నువ్వు ఆ సర్లే డిటీటీసీకి పంపు, రాత్రి బండికి నేను ఇక్కడ తీసేసుకుంటా, వాడు వేసేసాడు డిటీటీసీ. ఇక్కడ ఏంటి, విజయ్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన లేడు ఆఫీస్లో ఆ టైంకి. అంటే ఎప్పుడు పార్సల్ వస్తుందా అని ఇట్లా ఎదురు చూసి కూర్చోరు కదా, వాళ్ళకు కూడా కొన్ని పనులు ఉంటాయి. వీడు ఎప్పుడో తెస్తాడు, డెలివరీ డేట్ వస్తుంది, అరైవింగ్ టుడే. నువ్వు అరైవింగ్ టుడే అని మార్నింగ్ మెసేజ్ వస్తుంది, కానీ వాడు ఏ టైంకి వస్తాడో ఇది చెప్పదు, ఏదో టైంకి వస్తాడు. ఆఫీస్ బాయ్ రఘు ఉన్నాడు, వాడు తీసుకున్నాడు దాన్ని. సరే ఏదో వచ్చింది, తీసుకో, ఓకే తీసుకున్నాడు. ఇదైన తర్వాత ఏం చేశాడు, వాడికి అర్జెంటు పని. మరి అసలు ఎంత అర్జెంట్ పని అంటే అంత అర్జెంట్ పని, భూమి మీద నిలవలేనంత పని. అక్కడ ఉండే ఇంకొక ఊడ్చే ఆవిడ చరితకి ఇచ్చాడు, ఇది సార్ వచ్చినాక ఆడు మొహాన పడేయని. ఎక్కడ ఎట్టమంటారయ్యా అని ఉంటుంది ఆవిడ పాపం. సార్ వస్తాడు, ఏదో పార్సల్ వచ్చి చచ్చింది, వచ్చాక అలా మొహాన కొట్టింది. మరి మన ఇంపార్టెంట్ పనులు మనం చూసుకోవాలి కదా, వాడు వెళ్ళిపోయాడు. ఈమె అటు ఊడ్చి ఇటు ఊడ్చి ఈమెకేదో వస్తున్నా అని చెప్పి ఈవిడ వెళ్ళిపోయింది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈవిడ ఫోన్ స్విచ్ ఆఫ్, వాడా అందుబాటులో లేడు. విజయ్ కుమార్ గారికి హార్డ్ డిస్క్ ఇంపార్టెంట్, ఎందుకంటే విష్ణుకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అది అవుట్పుట్ ఏంటో చూడాలి కదా, సంథింగ్ వాట్ హ్యాపెండ్, అందులో ఏముంది. ఇప్పుడు ఒక భయం నెక్స్ట్ ప్యారలల్గా, హార్డ్ డిస్క్ బయటికి వెళ్ళింది, అందులో నుంచి ఫుటేజ్ కూడా బయటికి వెళ్ళొద్దా, పోనీ బయటికి వెళ్ళకపోయినా డిలీట్ అయిద్దా, ఏంటి పరిస్థితి, ఏం చేయాలి, దానికి ఇంకో కాపీ ఏమైనా ఉందా, ఆ హివ వాళ్ళ దగ్గర ఇంకో కాపీ ఉందా. సరే వాళ్ళ దగ్గర కాపీ ఉన్నా సరే, ఇది ఎవడన్నా వెళ్ళగూడెం చేతులకు వెళ్ళి ఏదన్నా అయితే అసలే, ఎందుకంటే ఎవరిని నమ్మాలో తెలియదు మన ఇంట్లో, ఎందుకంటే మన సొంత మనుషులే మనోళ్ళు కాదు ఈ ఇంట్లో. ఎవడు పెద్దోడి మనిషో, ఎవడు చిన్నోడి మనిషో, ఎవడు పక్కోడి మనిషో, ఎదురోడి మనిషో తెలియదు. ఇక్కడ అందరూ మన స్టాఫే, కానీ ఎవరేంటో తెలియదు పరిస్థితి. సో ఇట్లాంటి భయమైన సిచ్యువేషన్లో ఫుటేజ్ పోయింది. ఎవరిని అడుగుతావు ఇప్పుడు? ఓ 10 పైసలు పడేసి ఓ 2 రోజులు వెళ్ళి, ఒక 2 రోజులు హోటల్ రూమ్లో ఉండి తెచ్చుకోలేవు. ఎట్లా వెళ్ళి తెచ్చుకోవచ్చు, కాకపోతే డిలే అవుతుందేమో మా అమ్మ అయితే. ఏదేమైనా అంత అర్జెంటుగా ఫుటేజ్ ఇప్పుడు డిటీటీసీలోనే రావాల్సిన అవసరం ఉంది. ఫ్లైట్లో వచ్చినా అంతే టైం అవుతుంది, నీకు తెలీదు. వాడు అక్కడ పంపినా అది కూడా ఫ్లైట్లోనే రావాలి కార్గో, ఆ కార్గో ఫ్లైట్ కూడా ఆగి అదన్నీ దాటుకొనే నీ దగ్గర రావాలి. దాని బదులు నువ్వు కూడా వెళ్ళి రావచ్చు. 1 hour, ఢిల్లీ 2 గంటలు ఏమో. ఎలా గుర్తొస్తుంది తెలుసా, యమదొంగలో వాడి చైన్ ఉంటుంది, వాడి చైన్ అది ఫాలో అవుతుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. అది ఎక్కడికి కుండలో కనిపిస్తుంది, అది ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ బ్యాగ్లో వస్తుంది. అలాగా అది హార్డ్ డిస్క్ని వాళ్ళు ప్యాక్ చేసిన తర్వాత వీళ్ళు ఎన్ని ట్రావెల్స్లో ఇసిరేసారు అది. అంటే నో అదే అంటున్నా నేను, ఇప్పుడు ఫ్లైట్లో వచ్చి ఉంటుంది అనుకోవట్లేదు నేను. కార్గో ఫ్లైట్లోనే వస్తుంది. ముంబై నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో ఎందుకు వస్తుంది? ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైట్లోనే వస్తుంది, 1 hour కార్గో ఫ్లైట్లో వస్తుంది. లేకపోతే రోడ్వేలో వేస్తే అది ఈ రోజు రాదు, 3 రోజులకు వస్తుంది. అలా ఫాస్ట్ ఉంటాయి కొన్ని ఫాస్ట్ సర్వీస్. అదే ఇప్పుడు నువ్వు అమెజాన్లో ఆర్డర్ చేసి తెల్లారి వచ్చేవన్నీ ఫ్లైట్కే వేసేది, అన్ని ఫ్లైట్కే వస్తాయి. మన ఫోన్లు ఫ్లైట్కే వస్తాయి, ల్యాప్టాప్ ఆర్డర్ చేసిన ఫ్లైట్కే వస్తాయి, లేదా లోకల్ రీటైల్ స్టోర్స్ ఉంటే అక్కడ నుంచి వస్తాయి. మోస్ట్లీ ఫ్లైట్లోనే వస్తాయి. బట్ ఎంత సేఫ్ సెక్యూర్గా ఉన్న డిటీడీసీ ఎలా? డిటీడీసీ ఏం తప్పు చేసి అదేలే, అంటే ఓకే నీ ప్రోడక్ట్
నీ దరిద్రాన్ని నాకెందుకు ఇచ్చావు, అంటే ఆ ఓనర్ కన్నా సరేలే ఓకే అట్లీస్ట్ నాకెందుకు సరే, ఇచ్చావు, వాళ్ళకి నా తెలియదు డ్యూటీ నా నేను importance. చేసా, అక్కడ వాడు ఇచ్చాడు తీసుకున్నా, వీడికి సంతకం పెట్టాడు ఇచ్చేసా. నేనేం ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పావా నాకు అది ఇంపార్టెంట్ అని? అందులో కన్నప్ప ఫుటేజ్ ఉందని నువ్వు చెప్పావా? నేను దాన్ని ఏమైనా ఎక్కించుకొని ఏమైనా చేసా? ఇప్పుడు డిటిటి సోడ్ ఏమైనా రిలీజ్ చేసుకుంటాడు దాన్ని? అదే కదా అదే. లేదు డిటిటి సోడ్ ఫోన్ చేసి "ఇదిగో మీ 15 నిమిషాల ఫుటేజ్ మా దగ్గర ఉంది, అర్జెంటుగా 2 కోట్లు ఇవ్వు లేకపోతే నేనేమైనా చేస్తాను", ఏమైనా చేస్తాను. అదేలే. డిటిడిసికి సంబంధం లేదు, వాడి డ్యూటీ వాడు చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు మందే. కూడా తెచ్చుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి, అరే పడేరా సాయంత్రానికి తీసుకుంటా బస్సులో అనే సామాన్లు కొన్ని ఉంటాయి, అలా కూడని వస్తువుని అలా వేసావు. పెళ్లి నగలు కొని రాత్రి బస్ కేసు పంపిస్తావా కండక్టర్కి ఇచ్చి, ఇక పెళ్లి నగలు మా అమ్మాయికి సాయంత్రం ఇవ్వండి, ఇప్పుడే షాపింగ్ అయిందని? అంటే నేను అంటోంది దాని నుంచి ఒకటే నాటి డిటిడిసిలో అంత ఎలా పంపించగలిగారు వీళ్ళు డిటిడిసి? ఇప్పుడు సరే ఆ విషయం అంతా పక్కన పెట్టి, సరే ఏదో అయ్యింది నిజంగానే. ఇప్పుడు అది కన్నప్ప ఫుటేజ్ అని ఎవడికి తెలియదు కదా వచ్చే వరకు, పగడ్బందీగానే తెచ్చావు. ఇక్కడ మిస్ అయిన రఘు చరిత్రలు ఎవరు మనుషులు? పోనీ ఒకవేళ మనోజ్ మనుషులా? ఓ 2 లక్షలకి 5 లక్షలకైనా అమ్ముడు పోయారా? కన్నప్పని డ్యామేజ్ చేయడమే వీళ్ళ ఉద్దేశమా? లేదా ఇప్పటి నుంచే ఇలా చేస్తున్నారా, ఇంతకు ముందు నుంచి కూడా ఇలాంటి పనులు ఏమన్నా చేశారా? తెలియదు కదా. నెక్స్ట్ నెగిటివ్గానే ఎందుకు ఆలోచించాలి? కొన్నిసార్లు పాజిటివ్. అనుకోకుండా ఆ టైంకి ఆ పిల్లకి ఏదో పని ఉండొచ్చు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు, లేదా వర్షంలో తడుచి, వర్షాలు కూడా పడుతున్నాయి, ఏమన్నా ప్రమాదవశాత్తు కూడా ఏమన్నా అయ్యి ఉండొచ్చు, బాత్రూంలో జారి పడవచ్చు, చెప్పలేము. కానీ ఇద్దరికైతే అవ్వదు, రఘుకి అవ్వదు. రఘు తప్పేం లేదు, ఫుటేజ్ చరిత్ర దగ్గర ఉంది, ఆ డబ్బా చరిత్ర దగ్గర ఉంది. ఆ పిల్ల దాన్ని ఏం చేయదు, ఆమెకి తెలియదా? అంత నాలెడ్జ్ అయితే లేదు. అంత నాలెడ్జ్ ఉండేది అక్కడ హౌస్ కీపింగ్ పని చేయదు, ఆమె కూడా ఎడిటింగే చేసుకుంటుంది కదా, లేదా రిసెప్షనిస్టో చేసుకుంటుంది. సో ఆ పిల్లకి తెలియదు. కాకపోతే ఫుటేజ్ మాయమైనా, డిలీట్ అయినా, లీక్ అయినా ప్రాబ్లం కదా అని వీలైనంత త్వరగా మాకు అప్పచెప్పండి అని విజయ్ కుమార్ గారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. రైట్, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద టిప్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.